అందరికీ నమస్కారం. నేను మీ మురళిని. 100 గొడ్లను తిన్న రాబందుకు ఒకటే గాలి అని అంటారు. అదేంటో తెలీదు. అది సజ్జల గారికి కరెక్ట్గా ఈ మధ్య కాలంలో సరిపోయింది అని రాజకీయ వర్గాల్లో వినబడుతున్నటువంటి మాట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సజ్జల వ్యతిరేకంగా ఒక్కొక్కరు ముందుకు వస్తున్నారు. తాడేపల్లిలోని జగన్మోహన్ రెడ్డి నివాసం ముందు మొన్న బోరుగడ్డ అనిల్ కుమార్ తన భార్యతో కలిసి హఠాత్తుగా అక్కడ ఒక ధర్నానో లేదో అంటే వీధిలో కూర్చుని తన ఆవేదన వెళ్ళకెక్కడం అంటారో ఏమంటారో మరి మొన్న చూసాం కదా మనం. అయితే ధర్నా కూడా దిగారు. ఏపీ రాజకీయాలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇది ఒక గట్టి కుదుపు అన్నమాట. ఎట్లాంటి కుదుపు అంటే జగన్మోహన్ రెడ్డి గారు బోరుగడ్డ అనిల్ లాంటి పక్కన పెట్టాడు అని అంటే, సజ్జల రామకృష్ణారెడ్డి గేటు దాటొద్దు అని హుకుం జారీ చేశాడంటే, అరే మనకలాంటి వాళ్ళ పరిస్థితి ఏంట్రా అని ఇప్పుడు పార్టీలో ఉన్నటువంటి కింది స్థాయి నాయకులు కానివ్వండి, కింది స్థాయి కార్యకర్తలు కానివ్వండి, లేదు పేటీఎం బ్యాచ్ కానివ్వండి, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా ఆలోచనలో పడిపోయారట. ఇక జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు వెళుతున్నటువంటి తనను సజ్జల రామకృష్ణారెడ్డి కోటరీ అడ్డుకుంటుందని, తన మీద కావాలని రౌడీ షీటర్ ముద్ర వేయించిందని, రాజకీయంగా బలి తీసుకుంటున్నారని అనిల్ కుమార్ ఆరోపించారు కదా. అయితే ఇది కేవలం పబ్లిసిటీ కోసం మాత్రం చేసింది కాదండి. దీని వెనుక పెద్ద వ్యూహం ఉందట. అది దేనికోసం అనంటే, సజ్జల రామకృష్ణారెడ్డిని అంటే వైసీపీ పార్టీ నుంచి బయటికి గెంటేయాలి అన్న ఆలోచనతో ముందుకు వెళ్ళింది అని అంటున్నారు మరి రాజకీయ విశ్లేషకులు. అయితే ఇది ఎట్లా అన్నది మనం ఇప్పుడు ఆలోచిద్దాం. ఈ ప్రచారం నిజమా కాదా అంటే, సజ్జల రామకృష్ణారెడ్డిని వైసీపీ పార్టీ నుంచి బయటకు పంపేయడానికి ఈ బోరుగడ్డ అనిల్ని బయట కూర్చోబెట్టి ఆ రోజు ధర్నాలా చేయించారా ఏంటి అన్న దాని గురించి మనం ఆలోచిస్తే, మొత్తం సజ్జలను టార్గెట్ చేస్తూ పెద్ద బాస్ ఇదంతా నడుపుతున్నట్లు ప్రచారం సాగుతుంది. ఎవరు పెద్ద బాస్? జగన్ గారు. సజ్జల రామకృష్ణారెడ్డికి వ్యతిరేకంగా చాలా గొంతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పైకి లేస్తాయన్న ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డిని కలవాలి అని అనుకుంటే చాలామంది ఈ కోటరీ దగ్గర ఆగిపోవలసి వచ్చింది. ఎవరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి దర్శనం దొరికేది కాదు. ఎవరి నియోజకవర్గాల్లో ఆయా నియోజకవర్గ మంత్రులు వెళ్తేనే తప్ప, లేదు ఆ నియోజకవర్గాలకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే తప్ప ఆ మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఏదో కాస్త దూరం నుంచి చూసే భాగ్యమో, లేదు అని అంటే పక్కన కూర్చున్నటువంటి ఆ భాగ్యమో కలిగేది. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి ఆ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు కానివ్వండి, వాళ్ళ బాధలు కానివ్వండి, లేదా ప్రజల సమస్యలు కానివ్వండి, ఏమైనా సరే చెప్పడానికి ఉండేది కాదు. ఎందుకు అని అంటే అక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉంటారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారిని దాటుకుని వెళ్ళాలి అని అంటే మంత్రి పదవి ఉంటుందో ఓడుతుందో, లేదు మళ్ళీ వచ్చే ఎన్నికల్లో మనకి సీట్ ఇస్తారో లేదో, 1,00,000 భయాలు ఉంటాయి కదండి. ఆ 1,00,000 భయాల్లో మరి ఇది ఒకటి. అందుకని సజ్జల రామకృష్ణారెడ్డి గారిని చూస్తే భయం వేసేది. మరి అయితే ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారికి వ్యతిరేకంగా చాలా గొంతులు బయటకు వస్తున్నాయి. మమ్మల్ని కూడా అప్పుడు అలా చేశాడు, ఇప్పుడు ఇలా చేశాడు, గతంలో సజ్జలు చెప్పిందే మాట్లాడానని, ఇప్పుడు తనను బలిపశువు చేశారంటూ బోరుగడ్డ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. మనం కథ వేరే ఉంది. మరి సజ్జల తీరుతో బోరుగడ్డ మాదిరిగా చాలామంది ఇబ్బంది పడ్డారు. అటువంటి వాళ్ళంతా ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడేటట్టు ఒక వ్యూహాన్ని రచిస్తున్నారట, ఒక వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారట. సజ్జల రామకృష్ణారెడ్డి తీరుతో పార్టీకి ఎటువంటి ఇబ్బందులు ఎదురయ్యాయో సంచలనాత్మక ఆధారాలు, లీకులు త్వరలోనే బయటకు రానున్నట్లు తెలుస్తుంది. అందులో భాగమే బోరుగడ్డ సడన్ ఎంట్రీ అని ప్రచారం కూడా జరుగుతుంది. ముఖ్యంగా సజ్జల వారి వల్ల వైసీపీ పార్టీకి ఎంత నష్టం జరగాలో అంత నష్టం జరిగిపోయింది. అంత నష్టం జరిగిన తర్వాత 11 సీట్లకు పరిమితమైంది వైసీపీ పార్టీ. అంటే కని విని ఎరగని రీతిలో వైసీపీకి 11 సీట్లు వచ్చాయి అని అంటే ఇదంతా సజ్జల ఎఫెక్ట్ అనే మాట అయితే వినబడుతుంది. అయితే సజ్జల వైఖరిలో మార్పు గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రామకృష్ణారెడ్డి పాత్ర బాగా పెరిగిపోయింది. అది మనందరికీ బాగా తెలుసు. ప్రభుత్వంతో పాటు పార్టీలో తన పట్టును పెంచుకుంటూ నెంబర్ 2 స్థాయికి ఎదిగిపోయారు. ఆటోమేటిక్గా ఏ మంత్రి మాట్లాడాలన్నా, లేదా ఏ నాయకుడు మాట్లాడాలన్నా సకల శాఖ మంత్రిగా తానే వ్యవహరించారు. అది మనందరికీ తెలిసినటువంటి ఓపెన్ సీక్రెట్. కానీ పార్టీ ఓడిపోయిన తర్వాత ఆయన వైఖరిలో చాలా మార్పు వచ్చింది. ఆయన తీరుతోనే పార్టీకి ఈ పరిస్థితి వచ్చిందన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారి క్లారిటీ వచ్చింది. మరి పొలిటికల్ మేనేజ్మెంట్లో సజ్జల సమర్థత లేదని, అలాగే ఆయన వైఖరి వల్ల పార్టీకి మేలు కంటే క్యాడర్లో పెరుగుతున్నటువంటి తీవ్ర అసంతృప్తి, ఇది నష్టం ఎక్కువే జరుగుతుంది అని పార్టీ హైకమాండ్ గుర్తించినట్లు తెలుస్తుంది. మరి త్వరలోనే నెంబర్ 2 స్థానం నుంచి సజ్జలను పీకేస్తారట. మరి ఆపరేషన్లో భాగంగానే బోరుగడ్డ అనిల్ తెర మీద తెచ్చారన్న ప్రచారం అయితే జరుగుతుంది. ఏది ఏమైనా సజ్జల మీద ఉన్నటువంటి నమ్మకాన్ని మొత్తం అందరూ కోల్పోయారు. సజ్జల రామకృష్ణారెడ్డిపై అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా నమ్మకం పోయిందట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు అయితే బాహాటంగా చర్చించుకుంటున్నాయి. అందుకే ఆయన స్థానంలో పార్టీని గాడిని పెట్టడానికి మరి గతంలో చక్రం తిప్పిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని పార్టీలోకి తీసుకురావాలన్న డిమాండ్ బాగా పెరిగిపోతుంది. మరి విజయసాయిరెడ్డి గారు చూస్తే నేను వ్యవసాయం చేసుకుంటున్నాను అనేసి కాస్త పొలాల్లో ఉన్నారు. అయితే పార్టీకి దూరంగా ఉన్నారు. అయినా విజయసాయిరెడ్డి గారిని పార్టీలోకి ఎంట్రీ చేయించడానికి సంబంధించినటువంటి చర్చలు అయితే చురుగ్గా సాగుతున్నాయని అంటున్నారు. ఈ తరుణంలోనే సజ్జలకు వ్యతిరేకంగా ఇలాంటి తిరుగుబాటు అస్త్రాలు బయటకు రావడం
అనుమానాలకు తావిస్తుంది అని అంటున్నారు. ఈరోజు బోరుగడ్డ అనిల్ అంటే నిన్న కాక మన బోరుగడ్డ అనిల్ బయటకు వచ్చాడు. మళ్ళీ రేపు ఎవరు వస్తారో ఎల్లుండి ఎవరు వస్తారో అంటే సజ్జల వారి ద్వారా ఇబ్బందులకు గురైనటువంటి నాయకులందరూ కూడా తెర మీదకి వస్తారు. వచ్చి సజ్జల వాళ్ళకి చేసినటువంటి అన్యాయం గురించి బాహటంగా మాట్లాడి వైసీపీ పార్టీ నుంచి సజ్జలను గెంటేస్తే తప్ప వైసీపీ పార్టీకి మరొక వెలుగు రావాలి అని అంటే అటువంటి వాళ్ళు ఉండకూడదు అనేసి పార్టీ నాయకులు బాహటంగా చర్చించుకున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. తాడేపల్లి ప్యాలెస్ ముందు కూర్చున్నటువంటి ఆ బోరుగడ్డ అనిల్ కూడా ఎన్నోసార్లు చాలా విషయాలు మాట్లాడుకుని వచ్చాడు. నేను 9 నెలలు జైల్లో ఎందుకు ఉండాలండి, నాకు ఉండవలసిన పని ఏంటి అని మాట్లాడాడు. అలాగే నేను జైల్లో ఎన్నో ఇబ్బందులు గురయ్యాను, 3rd డిగ్రీ నేను తీసుకోవాల్సి వచ్చింది, నేను వైసీపీ పార్టీ గురించి మాట్లాడినందుకే కదా అటువంటి విషయాలన్నీ కూడా నా మీద లేనిపోని అన్ని పెట్టి జైలుకు పంపించారన్న మాటలు కూడా వినపడ్డాయి. కానీ సీత కష్టాలు సీతవే పీత కష్టాలు పీతవే అన్నట్టు ఇక్కడ బోరుగడ్డ అనిల్ తనకు ఉన్న స్టేటస్ అంటే తనకు ఉన్నటువంటి లిమిట్స్కి మించి మాట్లాడడం వల్ల తనకు అన్ని కష్టాలు వచ్చాయి. ఆ విషయం అప్పుడు గుర్తించలేకపోయాడు. ఎందుకు అంటే మళ్ళీ జగనన్నే అధికారంలోకి వస్తాడు అన్న ఒక రకమైన పొగరు ఒగరు వేడి ఇవన్నీ కూడా అప్పుడు తనలో బాగా కనిపించాయి. ఆ వీడియోల్లో మీరు సోషల్ మీడియాలో ఇప్పుడు కూడా అవి చక్కెర్లు కొడుతున్నాయి. ఆ వీడియోలు చూస్తే ఆ పొగరు ఒగరు ఇవన్నీ కూడా జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత తగ్గిపోయాయి. మొన్న ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా తను చాలా బాహాటంగా చెప్పాడు, నా వెనుక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ లీగల్ టీము నా కోసం ఇంచుమించుగా అహర్నిశలో కష్టపడుతూనే ఉంది. అలా కష్టపడుతూ ఉండడం వల్లే బెయిల్ ద్వారా జైలు నుంచి బయటకు వచ్చాను. అందుకనే ఇప్పటికి కూడా నా వెనక జగన్ రెడ్డి ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు నా అన్న అని బాటగా నిన్నగాక మనం చెప్పారు. అయినా తాడేపల్లి ప్యాలెస్లోకి అడుగు పెట్టడానికి మరి సజ్జలవారు టాట్ కుదరదు, నువ్వు అక్కడే నించుని ఉండిపో, నువ్వెవరో నాకు తెలియదు అన్న చందాన అక్కడ వ్యవహరించిన తీరు చూసి తనకి కడుపు రగిలిపోయింది. అరే నేను పార్టీలో ఎంత చేశాను, ఆ రోజు నువ్వు వాటర్ బాటిల్ చేతిలో పెట్టి మూత తీసి నాకు వాటర్ ఇచ్చి కాఫీ ఇచ్చి నువ్వు పార్టీలోకి రా అని ఆహ్వానించావు. నేను వచ్చాను, వచ్చిన తర్వాత విచ్చలవిడిగా నేను రెచ్చిపోయాను, రెచ్చిపోయిన తర్వాత జైలుకి వెళ్ళాను, జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత నువ్వు ఇచ్చే ఆత్మీయ సత్కారం ఇదేనా అనేసి పాపం తన బాధ ఏదో తను గోడు వెళ్ళబోసుకుంటున్నాడు. ఏది ఏమైనా ఈ బోరుగడ్డ అనిల్ చేసినటువంటి ఈ ప్రయత్నం ఈ పని తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి ముందు కూర్చున్నటువంటి పని చూస్తే సజ్జల వారిని బయటకు పంపించడానికి క్యాడర్లో జరుగుతున్నటువంటి ఒక రకమైన ఎత్తుకు పై ఎత్తు అన్న మాటలు అయితే ఆ పార్టీ క్యాడర్లోంచి వినబడుతున్నాయి. మరి సజ్జల ఇప్పటికీ కూడా పార్టీలో ఉంటే పార్టీకి చాలా చేటు జరుగుతుంది. అతని వల్ల ఇప్పటికే 11 సీట్లకు పరిమితం అయిపోయాం. ఇప్పుడు ప్రజల్లో కూడా మనకు గౌరవం లేకుండా పోయింది. కాబట్టి ఇటువంటి వాళ్ళని పక్కన పెట్టేసి సాయిరెడ్డి లాంటి వారిని పార్టీలోకి తీసుకొస్తే పార్టీకి పూర్వ వైభవం వస్తుంది అన్నది పార్టీ వర్గాల్లో వినబడుతున్నటువంటి మాట. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.